ఈరోజు ఎంతో ప్రసిద్ధి చెందిన అంటే చేనేత కార్మికులకు సంబంధించిన వీవర్స్ సొసైటీస్ ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఈరోజు పెడద నియోజకవర్గానికి వచ్చాం. పోలవరం గ్రామం వాళ్ళతో సొసైటీస్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాము, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుందామని వచ్చాను. ఒక మంత్రిగా మొదటి అఫీషియల్ మీటింగ్ ఈరోజు ఇంటరాక్షన్. చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో చేనేత కార్మికుల పరిస్థితి నిజంగా ఈ వైసీపీ ప్రభుత్వం మరణ శాసనం రాసిందనేది చెప్పాలి. ఎందుకంటే గతంలో 14 నుంచి 19లో వస్తున్న సబ్సిడీలు కావచ్చు, వాళ్ళకి అందజేసిన స్కీమ్స్ ఏదైతే వాళ్లకు పనిముట్లు కావచ్చు, ఒక పక్క ముడి సరుకులకు కావచ్చు, విద్యుత్ కావచ్చు, అన్నీ సక్రమంగా 14 నుంచి 19 వరకు కూడా చేనేత వ్యవస్థ చాలా గౌరవంగా ఉండేది. ఈ 19 నుంచి ఏదైతే ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నా చేనేతలు అని చెప్పుకోవడమే తప్ప ఆ చేనేత వర్గాన్ని, చేనేత కార్మికుల్ని ఈరోజు చాలా చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఒక పక్క కరెంటు బిల్లు పెరిగిపోవడంతో, ఒక పక్క ముడి సరుకులు పెరిగిపోవడంతో, వాళ్ళకు కావాల్సిన సంక్షేమాలు అందకపోవడంతో నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. వాళ్ళ కష్టాలు చెప్పారు. గతంలో రావాల్సిన బకాయిల గురించి కూడా అడిగారు. నేను ఎయిర్ అఫీషియల్స్ తో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ బకాయిలు కూడా చెల్లిస్తామని కూడా తెలియజేస్తున్నాం. అదే విధంగా ఏదైతే మేము 2024 మేనిఫెస్టోలో చెప్పామో 200 యూనిట్లు 500 యూనిట్లు కరెంటు కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాం. అదే విధంగా వాళ్ళకి కావాల్సిన ముడి సరుకులకు కూడా సబ్సిడీ కూడా ఇవ్వబోతున్నాం. చేనేతలకు పెద్దపీట వేసే ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తుంది. నష్టమే జరగలేదు సార్, చేనేతలే కాదు, అభివృద్ధి జరగలేదు. అందులో ఒక భాగం బలైపోయారు చేనేత కార్మికులు కూడా. రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పండి. నారా చంద్రబాబు నాయుడు అని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే రాష్ట్రం అంతా ఈ రోజు అభివృద్ధి బాటలో జరుగుతోంది. అభివృద్ధి బాటలో అధికారులు కావచ్చు అందరూ పరిగెత్తించి పరుగులు పెట్టుతూ అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టాం. ఎక్కడ మొత్తం రాజే బాగాలేకపోతే కింద మంత్రులు ఏం బాగుంటారండి? అందరూ అదే పాలసీనే.